హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చామండి. ఇది దొండకాయ కొబ్బరి మసాలా కర్రీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక ఫ్రై అనమాట. నార్మల్గా మనం దొండకాయ ఫ్రై చేసుకుంటే మనకి ఎప్పుడూ రొటీన్గా బోర్ కొడుతుంది కాబట్టి కొంచెం కొత్తగా ట్రై చేస్తే నోటికి కూడా కొంచెం టేస్ట్ అనిపిస్తుంది బాగా. సో డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా చేసుకునే ప్రాసెస్. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ప్యాన్ అనేది హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత నేను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకున్నాను. దీనికోసం ముందుగా మెయిన్ ఏంటంటే దొండకాయలు అనేవి రౌండ్గా కట్ చేసుకోండి. రౌండ్ అనే కాదు, మీకు ఏ షేప్ అంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. అంటే ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అది ఫ్రై అయిన తర్వాత పోపులు వేసుకోవాలి. మనం పోపులు అనేది ఒక ఫుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ఒక 2-3 ఎండుమిర్చిలు అనేవి వేసుకోవాలి. వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 ఆనియన్స్ అయితే నేను వేసాను. పొడవుగా కట్ చేసుకొని 2 ఆనియన్స్ అయితే వేసి అవి కూడా రెడ్ అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేగిన తర్వాత మనం రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయలు అనేవి ఇందులో వేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై కాబట్టి మనం ఇందులో కారం ఏంటి యాడ్ చేయమండి, ఓన్లీ ఫ్రై కాబట్టి. ఈ మనకి దొండకాయలు ఫ్రై అవడానికి టైం పడుతుంది కాబట్టి ఇందులోకి మనం కొబ్బరి మసాలా అనేది రెడీ చేసుకుందాం. కొబ్బరి మసాలా కోసం ముందుగా ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా, 1 ఫుల్ టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్ అనేది వేయకుండా ఓన్లీ ఫ్రై మాత్రమే చేసుకోవాలండి, ఆయిల్ వేయకుండా. చూస్తున్నారు కదా, ఇవి అయితే ఫ్రై అయిపోయాయి. ఇవి పక్కన పెట్టేసుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇందులోకి ఒక 6-7 వరకు వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చి కొబ్బరి కూడా తీసుకొని వెనకాల బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా, మనకు దొండకాయలు అనేది ఆల్మోస్ట్ 90% అయితే ఫ్రై అయిపోయాయి. మనకి ఇలా అయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం సాల్ట్ అనేది టేస్ట్కి సరిపడంతా యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి మసాలా, ఇది కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గిస్తే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. ఇది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, అలాగని హై ఫ్లేమ్లో ఉండకూడదు. లో ఫ్లేమ్లో ఉంటే తొందరగా ఫ్రై కాదనమాట. సో మీడియం ఫ్లేమ్ మీద ఉండి అస్తమానం అలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇది రసంలోకి కానీ సాంబార్లోకి కానీ మనం ఒట్టిగా వేసుకొని కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మీరే అంటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.